వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఈ వారంలో వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్స్, అలాగే అడ్మిషన్ నోటిఫికేషన్స్ గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ముందుగా అటవీ శాఖలోని ఖాళీల్ని 6 నెలల్లో భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి తెలియజేశారు. అటవీ శాఖలో సుమారుగా 690 దాకా ఖాళీలు ఉన్నాయని, వీటిని ఏబిపిఎస్సి ద్వారా వచ్చే 6 నెలల్లో భర్తీ చేస్తామని ఈయన తెలియజేస్తున్నారు. అదేవిధంగా అటవీ శాఖలో రేంజ్, సెక్షన్, అలాగే బీట్ అధికారులతో పాటు ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు. అలాగే రెండో నోటిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ జీప్యాట్ రిలీజ్ అయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీతో కలిసి దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంటెక్ బయోటెక్నాలజీ, ఎంఎస్సి అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, ఎంవిఎస్సి యానిమల్ బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా ప్రవేశ పరీక్ష గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్ని గ్యాట్ అంటారు, ఈ బయోటెక్నాలజీ విభాగంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అర్హత కనీసం 50% మార్కులతో బీఎస్సీ, బీటెక్, బీఈ, బీవీఎస్సీ విభాగాల్లో ఏదైనా ఉత్తీర్ణులై ఉండాలి. పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మొత్తం 240 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఈ ప్రశ్నపత్రం ఉంటుంది. అలాగే సెక్షన్ ఏలో 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అలాగే సెక్షన్ బిలో 100 ప్రశ్నలకు 180 మార్కులు, 60 ప్రశ్నలకు సమాధానం తప్పకుండా గుర్తించాలి. డిగ్రీ స్థాయిలో బేసిక్ బయాలజీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ ఏలో ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్క్స్ని నెగిటివ్ మార్కింగ్ కింద తీసేస్తారు. సెక్షన్ బిలో ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ తగ్గిస్తారు. పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. దరఖాస్తుల చివరి తేదీ 3/3/2025. దరఖాస్తు సవరణకు కూడా 5/3/2025 నుంచి 6/3/2025 2 రోజుల పాటు అవకాశం ఇస్తారు. ఈ ఎగ్జామ్ 24/2025 జరుగుతుంది. వెబ్సైటు dbt2025.ntaonline.in లేదా nta.ac.in వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలని, అప్లికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మిధాని హైదరాబాద్లో ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్లకు 120 ఖాళీలు ఉన్నాయి. మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్, దీన్ని మిధాని అంటారు. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీ భర్తీకి దరఖాస్తులు కోరుతున్న మొత్తం ట్రేడ్స్: ఫిట్టర్లో 33, ఎలక్ట్రీషియన్ 9, మెషినిస్ట్ 14, టర్నర్ 15, డీజిల్ మెకానిక్ 2, ఆర్ఏసి 2, వెల్డర్ 15, సిఓపిఏ 3, అలాగే ఫోటోగ్రాఫర్ 1, ప్లంబర్ 2, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 1, కెమికల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 6, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ 1, కార్పెంటర్ 6, అలాగే ఫౌండరీమెన్ 2, ఫర్నేస్ ఆపరేటర్ స్టీల్ ఇండస్ట్రీ 2, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 3 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో 10వ తరగతి ఉత్తీర్ణులై సంబంధిత ఐటీఐ ట్రేడ్లో ఉత్తీర్ణైన వాళ్ళు ఈ ట్రేడ్ అప్రెంటిస్కి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే స్టైఫండ్ నెలకి 7,000 చెల్లిస్తారు ఎంపికైన వారికి. ఎంపిక విధానం విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఈ ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. చివరి తేదీ 10/2/2025. వెబ్సైటు medhanindia.in సబ్మిట్ చేయవచ్చు. ఇక తర్వాత నోటిఫికేషను క్రెడిట్ ఆఫీసర్. ఈ పోస్టులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్లో పీజీ డిప్లొమాతో పాటు బ్యాంకులో క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగం పొందడానికి ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. డిగ్రీ పాస్ అయినటువంటి ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నెలకు 70,000 రూపాయల వేతనంతో ఈ పోస్టులు ఫిలప్ చేస్తారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షలో రాణించేందుకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే మొత్తం ఖాళీలు 1000 ఉన్నాయి. వీటిలో ఓపెన్ కేటగిరీలో 405, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 100, ఓబీసీ కేటగిరీలో 270, ఎస్సీ కేటగిరీలో 150, ఎస్టీ కేటగిరీలో 75 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి 60% మార్కులతో యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే వయసు
20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఇది నవంబర్ 30, 2024 కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఈ ఏజ్ సడలింపిస్తారు. రాత పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ, అలాగే ఈ మూడింట్లో కూడా మీకు ఎగ్జామ్ ఉంటుంది. అలాగే క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి ఏడాది కాలపు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సును కూడా అందిస్తోంది. ఈ వ్యవధిలో 9 నెలలు థియరీ శిక్షణ, మరో 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ పేరిట బ్యాంక్ బ్రాంచ్లో శిక్షణ ఇస్తారు. క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో విద్యార్థులు నిలిచిన తర్వాత తప్పనిసరిగా ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే సెలెక్ట్ అయిన తర్వాత ఈ కోర్సుకి పంపిస్తారు. అలాగే అప్పుడే ఈ కోర్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే బ్యాంకులో పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక దీంట్లో ప్రధానంగా చూసుకుంటే సెలక్షన్స్ రిటన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ సబ్మిషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 20, 2025. తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్లో ఉన్నాయి. ఈ వెబ్సైట్ centralbankofIndia.co.in. ఈ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ విభాగంలో ఈ ఖాళీకి సంబంధించిన సమాచారం మొత్తం లభ్యమవుతుంది. ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలో దీనికి సంబంధించి 5వ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ కోసం, అలాగే ఇంకా బ్యాక్లాగ్ ఎక్కడైనా ఖాళీ ఉంటే వాటిలో కూడా ఫిలప్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే 6, 7, 8, 9 తరగతుల్లో ఏమైనా స్టూడెంట్స్ మానేస్తే ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకోవడానికి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. దీనిలో ప్రధానంగా ఆన్లైన్ దరఖాస్తు ఇంటర్మీడియట్కు 15/2/2025 నుంచి 15/3/2025 వరకు ఉంటుంది. అలాగే అప్లికేషను సబ్మిట్ చేసిన తర్వాత ఎగ్జామినేషను 20/4/2025 జరుగుతుంది. 5వ తరగతికి వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషను సేమ్ 15/2/2025 నుంచి 15/3/2025 వరకు జరుగుతుంది. ఎగ్జామినేషన్ మాత్రం 27/4/2025 జరుగుతుంది. బ్యాక్లాగ్ ఖాళీలకి ఆన్లైన్ అప్లికేషన్ 15/2/2025 నుంచి 15/3/2025 వరకు సబ్మిట్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ 28/4/2025 జరుగుతుంది. పూర్తి వివరాలకు mjpapbcwreis.apcfss.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఈ నోటిఫికేషన్ సంబంధించి అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. పూర్తి వివరాలకి వెబ్సైట్ని సందర్శించి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఇవి ఈ వారం ఉన్నటువంటి ముఖ్య విద్యా ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.